ప్రియమైన క్రైస్తవ ప్రజలారా, కథోలిక విశ్వాసులారా, ఏలూరు పీఠాధిపతులు గ్రంథం వహించిన బిషప్ పొలిమేర జయరావు తండ్రి గారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదములతో మా న్యాయంపల్లి విచారణలో 26, 27, 28 అనగా గురు, శుక్రు, శని ఈ 3 రోజులు కూడా క్రీస్తు కారుణ్య సువార్త కూటాలని మహాసభలు మేము ఏర్పాటు చేసుకున్నాం. విచారణ గురువుగా నేను, అలోషియస్ అమ్మగారులు, ఈ సంవత్సరం దీక్షను చేపట్టినటువంటి దీక్షాపరులు, మర్యాదల సభ్యులు, సంఘ పెద్దలు, విచారణ కమిటీ పెద్దలు, యువతి యువకులు అందరం కూడా కలిసి ఒక కుటుంబముగా ఈ 3 రోజుల క్రీస్తు కారుణ్య మహాసభలు మేము ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ 3 రోజుల సువార్త కూటాల్లో మీరు కూడా పాల్గొని ఆ క్రీస్తు ప్రభుని యొక్క కారుణ్యాన్ని, కృపను పొందుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యూట్యూబ్ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా భగవంతుడు మా న్యాయంపల్లి విచారణను అమితంగా దీవించాలని, తన కృపతోనూ తన కారుణ్యంతో నింపమని, పోయిన సంవత్సరం క్రీస్తులో నిరీక్షణ జూబిలీ మహాసభలను ఏ విధంగా అయితే విజయవంతం చేసి ఉన్నాడు భగవంతుడు, మాకు దీవెనలు ఇచ్చి ఉన్నారు. అటుపోయిన సంవత్సరం క్రీస్తుల నూతనీకరణ మహాసభల్ని ఏ విధంగా అయితే చక్కగా దీవించారో, ఈ 3వ సంవత్సరం క్రీస్తు కారుణ్య మహోత్సవాలను కూడా, సువార్త కూటాలను కూడా దీవించమని మీ ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను. మీ సహకారం కూడా కోరుతూ ఉన్నాను. కాబట్టి మీ విశ్వాసుల్ని, మీ విచారణ సంఘర్షులను అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు సువార్త పరిచర్య చేయడానికి, చక్కని వాక్యోపదేశం చేయడానికి గురువులు మేము ఆహ్వానించుకోవడం జరిగింది. పవిత్రాత్మ శక్తితోనూ క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడానికి గురువులు వస్తూ ఉన్నారు. మొదటి రోజు రెవరెండ్ ఫాదర్ దానియేలు గారు విజయవాడ మేత్రాసు నుంచి, 2వ రోజు రెవరెండ్ ఫాదర్ ఇమ్మానువేల్ గారు కాట్రనపడి విచారణ విజయవాడ పీఠం నుంచి, మరి 3వ రోజు సమిష్టి దివ్య పూజ బలి సమర్పిస్తూ ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన వాక్య పరిచర్య చేయడానికి, అద్భుతమైన వాక్య పరిచర్య చేయడానికి రెవరెండ్ ఫాదర్ లాము జయరాజ్ స్వామి నూజివీడు టౌన్ విచారణ గురువులు వికార్ ఫరెన్ ఫాదర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజులలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మా విచారణ ప్రజలందరి తరపున, అలోషియస్ అమ్మగారుల తరపున, దీక్షాపరుల తరపున, దేవమార సభ్యుల తరపున, మా విచారణ కమిటీ సభ్యుల తరపున, అలాగే అందరి తరపున కూడా, పెద్దల తరపున, యువత యువకుల తరపున మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మా కోసం ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ప్రేమతో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇట్లు ప్రేమతో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ రాచూరు బాలస్వామి. థ్యాంక్ యూ. నీతిమంతుడైన దేవుడు న్యాయపీఠం చేరగా, కుట్రదారుల కోలాహలం ఒక ప్రక్క, సిలువ వేయండని ప్రజలకే కలు మరో ప్రక్క. క్రీస్తు పాటులను ధ్యానించెదము, పరివర్తన చెంది బ్రతికెదము.